$10 లక్షలిచ్చి 2 ఎద్దుల జోడి తీసుకురమ్మంటే దున్నపోతుల్ని తీసుకొచ్చే వెర్రిదానివి నువ్వు. ఎప్పుడైనా అద్దంలో చూసుకుని ఆలోచించావా పెద్దబాబుకి ఎలాంటి అమ్మాయి కావాలో? ఐశ్వర్య, ఏమైందమ్మా? వాట్ హ్యాపెన్ ఐశ్వర్య? వై యు క్రైయింగ్? అమ్మని ఇప్పటిదాకా నార్మల్ గా ఉండి గొప్ప క్లియర్ చేసిందేంటి? ఏమైందమ్మా? ఐశ్వర్య ఐశ్వర్య, ఏమైంది? ఏమైంది ఐశ్వర్య? ఏమైందమ్మా? ఇదేంటి చిన్నబాబు వంగిపోయినాడు? ఓహో, తెల్లదొరసా నక్కతో దొంగ పోలీసు ఆడుతున్నట్టున్నాడు. చిన్నబాబు దొంగ, తెల్లదొరసా నక్కేం పోలీసు. అక్క సాయం చేద్దాం. ఐశ్వర్య, నువ్వేం చెప్పకపోతే మాకేం అర్థమవుతుందమ్మా? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ చెదిరిన జుట్టు మొహం చూస్తేనే తెలియట్లేదు ఘోరం జరిగిందని. నోటికెంతొస్తే అంత వాగడమేనా? చెప్పమ్మా, ఏమైంది? మహి, హాయ్ బ్రో. ఏమైందిరా? నథింగ్, ఏం కాలేదు. హాయ్. ఏమైందమ్మా? ఐశ్వర్య ఎందుకు ఏడుస్తుందిరా? మళ్ళీ గొడవ పడ్డారా? నో బ్రో, ఐ డోంట్ నో. వై మరి వై షీ ఇస్ క్రైయింగ్? ఐషు, వై ఆర్ యు క్రైయింగ్ మా? భయపడిన అవసరం లేదమ్మా, చెప్పు ఏమైంది? ఆంటీ, మహి నన్ను చచ్చిపోమన్నాడా ఆంటీ? వాట్? ఏంటి? అయ్యో రామా, మాచినేని పావని కూతుర్ని ఎలాగో కోడల్ని చేసుకోబోతున్నావన్న నమ్మకంతో ఈ ఇంట్లో వదిలేసి సింగపూర్ పోతే నువ్వేంటి చిన్నబాబు ఐశ్వర్యని డైరెక్ట్ గా పైలోకానికి పొమ్మంటున్నావు? ఎనీ ప్రాబ్లం? అది పిన్ని, యాక్చువల్లీ ఉత్తునే. షట్ అప్ ఇడియట్. కట్టుకోబోయే భార్యని కాటికెందుకు పంపించాలనుకున్నావా? నాకిప్పుడే సమాధానం కావాలి. మామ్, అది మీ ఇద్దరిలో ఎవరు అబద్ధమాడినా నేను ఊరుకోను. ఐశ్వర్య, నువ్వు చెప్పు, ఏం జరిగింది? ఆంటీ, కావాలంటే మహి బెడ్రూమ్ కొచ్చి చూడండి.
బెడ్షీట్ కింద పాయిజన్ బాటిల్, స్లీపింగ్ పిల్స్, ఉరితాడు, కత్తి, కరెంట్ వైరు. ఓ! కరెంట్ వైరా? గన్నేరు పప్పు కూడా ఆంటీ. వసే వసే, లేనిపోనివన్నీ చెప్పి అమ్మని రెచ్చగొట్టకే, పురుగులు కొట్టుకుని పోతావే నువ్వు. ఏడుపు కళ్ళతో సరిగ్గా చూడలేదు గాని ప్రపంచంలో ఉన్న మారణాయుధాలు చాలా ఉన్నాయి ఆంటీ. నీ ప్రాణాలతో చెలగాటమాడే హక్కు వీడికెవరిచ్చారు? ఏ ఫుల్, ఏం చేస్తున్నావు నీకనే తెలుస్తుందా? ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు కదరా, మళ్ళీమైంది? ఏమైందంటే ఏం చెప్పను బ్రో, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మన పెళ్లి జరగడం లేట్ అవుతుందంటే చచ్చిపోమంటావా? చూడండి ఆంటీ, ఇన్నాళ్ళు ప్రేమించను, పెళ్లి చేసుకోను అని ఏడిపించాడా? ఇప్పుడు పెళ్లి ఎప్పుడవుతుందో ఏమో, స్లీపింగ్ పిల్స్ వేసుకుని చావచ్చు కదా అని బలవంతం చేస్తున్నాడు. హే, మైండ్లెస్ ఫెలో. చూడు ఐశ్వర్య, మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత మాది. సంతోషంగా ఉండడానికి కావలసినవన్నీ అడిగే హక్కు మీది. అరేంజ్ మ్యారేజ్ అవుతున్నప్పుడు ప్రేమ లేదని, ప్రేమ గెలవదని ఏదేదో అనుకుని చావలసిన కర్మేంటి? మరెందుకు ఆంటీ మహి అలా చేస్తున్నాడు? ఏయ్, ఇట్రా రా. ఎరా, మారవా మారవా? వాణ్ణి నువ్వు ప్రేమించి 2 నెలలైందా? నేను కని 20 ఏళ్లయింది. వాడిది హాఫ్ మైండ్, మిగతా సగం పనిచేయదు. అందుకే పిచ్చి వేషాలు వేస్తాడు. ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే నాతో చెప్పు. ముత్యం, అమ్మగారు, చిన్నబాబు బెడ్రూమ్ లో ఉన్న స్లీపింగ్ పిల్స్, పాయిజన్ బాటిల్స్ అన్ని జాగ్రత్తగా తీసిపెట్టు. మళ్ళీ పరువు తీయాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి. వెళ్ళు. అలాగే అమ్మా. వాడు చెత్తమోహం, చిపో. పురుగులు పెట్టిపోతావు దొంగ మొహంతో. ఈ నిన్నటిదాకా బెస్ట్ పేరు అనుకున్న వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారేంట్రా? దేవా, యాక్చువల్లీ ఆంటీ ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది ఐశ్వర్య? మీ తమ్ముడు నా అందాన్ని చూసి టెంప్ట్ అయిపోతున్నాడు. చూడు, జుట్టెలా చెదరగొట్టాడు. మలేరియా మొహందనా, నీకంత సీన్ లేదే. గాడ్ ప్రామిస్ బ్రో, నేను అలా చేయలేదు. నీ గురించి నాకు తెలీదా? మరీ అంత కకృతి ఏంట్రా వేస్ట్ ఫెలో. బ్రో మాట్లాడకు. ఏ రాక్షసి, ఎందుకే నన్ను అడ్డంగా బుక్ చేసావు? ఈ తోరు కూడా చెప్పననుకున్నావా మావా? నాన్న పులికథ ఎందుకులే అని నిజం చెప్పాను. అన్ని అబద్ధాలే. కరెంటు వైరు, గన్నేరు పప్పు ఇవెక్కడ పెట్టాను? చా, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేనేమైనా నీలో ఉప్మా మొహన్నా? ఆయుష్ డోస్ పెంచితేనే కిక్ ఉంటుంది. తాగుబోతువి, నీకా మాత్రం తెలీదేటి? మరి ఇదేంటి బ్రోతో ఎందుకలా చెప్పావు? బొకే పట్టుకొచ్చి ఐ లవ్ యూ చెప్పేటప్పుడు ఫోన్ కాల్ వచ్చి ప్రేమించడం మానుకున్నావు కదా మావా. అందుకే నేనంటే నీకు ఇది ఉందని అందరికీ తెలియాలని అలా చెప్పాను. నీ మొహం. రై కుర్రకుంక, నువ్వు బచ్చగడివి. ఎంబీఏ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ని. నీకు బ్యాక్ ఎలా తన్నాలో తెలుసు. గాట్ ఇట్? పొట్టి ఎదవా. బాయ్. అమ్మ తీనమ్మమ్మ,
ఎన్ని ఎదవ తెలివితేటలు. మాసిన ఫ్యామిలీ కాదు, మైండ్ దుప్పిన ఫ్యామిలీ. జిమ్మడిపోను. మహి, మామ్ వస్తున్నా. శ్రీలక్ష్మక మన పార్వతికి తులసి మన్నిస్తావా? ఉండండి, ఇస్తాను. వెళ్ళొస్తావా అక్క? విజయలక్ష్మక్క, మన పార్వతికి తులసిమని జోళ్ళలో వెయ్యి. వెళ్ళొస్తాం. మన పార్వతికి పెళ్ళి, కొంచెం తులసిమనివ్వండి. అలాగే. వెళ్ళొస్తాం అక్క. అలాగే. హాయ్ పార్వతి. పార్వతి, ఈ అబ్బాయి నా పెళ్లి కొడుకు. బాగున్నాడక్క. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు పార్వతి? పెళ్లి కూతుర్ని చేయక ముందు 5 మంది ముత్తైదుల ఇంటికి పోయి తులసి మన్ను తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేయాలంట శివబాబు గారు. అందుకే ఈ జోలెట్టుకుని వెళ్ళాను. నీ మొహానికున్న పసుపు, బొట్టు, నువ్వు కట్టుకున్న చీర, ఇవన్నీ చూస్తుంటే ఇదిగో ఈ భూమి కన్నా ముద్దు బిడ్డ అనిపిస్తుంది. ఆ మట్టంత పవిత్రంగా ఈ భూమికి ప్రతిరూపంగా ఉన్నావు పార్వతి. పార్వతి, నిన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం. నన్నంతా గొప్పదాన్ని కాదు శివబాబు గారు. ఆ పైన దేవుడు ఎట్టా రాస్తే అట్టా పెళ్లిళ్ళైతాయట. అవును, ఆ దేవుడు నుదుటిపైన రాస్తే మన దేవా సార్ మనిద్దరినీ కలిపాడు. థ్యాంక్స్ దేవా సార్. నా అనేవాళ్లు కూడా లేని నన్ను వాళ్ల మనిషిగా చేసుకున్నారు. జీతం ఇవ్వడమే కాదు, జీవితాన్నిస్తున్నామని నీతో నిశ్చితార్థం జరిపించారు పార్వతి. పెద్దబాబు గారు, దేవుళ్ళు శివబాబు గారు, ఆయన్ని చేసుకోబోయే ఆ అమ్మ ఎవరో కాని నిజంగా పెట్టి పుట్టినది దేవతైతే అది చూస్తా ఉండండి.
ఆకాశమంత అందం, భూదేవంత ఓర్పు, పెదబాబు గారి నవ్వుకున్నంత సక్కదనం ఆ యమ్మలో కానొస్తాది చూడండి. అవును పార్వతి, దేవాసారుకు నిజంగా అలాంటి అమ్మాయే రావాలని మనిద్దరం దేవుళ్లను వేడుకుందాం. ప్రతి గుడికి వెళదాం. అట్టగే శివబాబు గారు. పెదబాబు గారి రుణం ఇట్ట అయినా తీర్చుకుందాం. టైం అవుతుంది, ఇక నేను బయలుదేరుతాను పార్వతి. అట్టగే శివబాబు గారు. బాయ్. ఏమాటే? కరెంట్ షాక్ ఆట ఆడతావత్తా? ఏ కరెంట్ షాక్ ఆట నాకు చాలా ఇష్టం. వావ్ సూపర్. కరెంట్ షాక్. ఎస్ పిన్ని, కరెంట్ షాక్ ఆడదాం. రెడీ? ఫస్ట్ ఓ పని చేద్దాం. ముందు అందరం పంటలేద్దాం. ఎవరు దొంగ అయితే వాళ్లే. ఓకే రెడీ 1 2 బాబు 3 స్టార్ట్. రెడీ 1 2. yes 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 పిన్ని మనం పంట. ఇప్పుడు చూపిస్తా. yes అరే ఇప్పుడు మీరు రైండ్రా. పిన్ని మనం సేఫ్. ఎస్ మనకిరం పాస్. రే ముగ్గురు ఉన్నప్పుడు ఇది ఒక్కడే పంట అవుతాడు. రా ఇద్దరు రా. బంగారు కొండ. హే నువ్వు పంట వీడు దొంగ. yes చూస్తా. కమాన్ సీరియస్ ఎవరు దొరకొద్దు. సీరియస్ గా ఆడదాం, అస్సలు దొరకొద్దు. ఓకే బ్రో. రెడీయా? 1 2 3. ఏం రట్ట వస్తున్నావు? రే శ్వేత్ నువ్వు పిన్ని నన్నే నా వెంట పడతావేంట్రా? రా ముట్టుకో దా నువ్వు హోటల్ రే. చంపేశావు కదరా. కదలకూడదు మహి, అలాగే ఉండాలి. ఇది కరెంట్ షాక్ ఆటలే లేదురా, కూలిచ్చి కొట్టించుకున్నట్టుంది. కొట్టి చంపేస్తున్నాడు రా. ఏంటి బావని, ఏం చేస్తున్నావు? కరెంట్ షాక్ ఆట ఆడుతున్నావండి. ఈ వయసులో కరెంట్ షాక్ ఏంటి? అబ్బా 5 నిమిషాలు ఆగండి, మిమ్మల్ని కూడా చేర్చుకుంటాం. వదిన చూసిందంటే నిన్ను శవపేటికలో చేరుస్తుంది. ఆశ దోశ అప్పడం వడ. అఖిలక్క బయటకెళ్ళిందన్న సంగతి మీకు తెలియదనుకుంటా. కరెంటు పోల్లా ఉన్నావు, కరెంట్ షాక్ ఆడడం ఏంటి? ఆవిడొచ్చే లోపు 2 ఆటలు ఆడుకోవచ్చండి. అబ్బా ఉండండి. ఒరే శ్వేత్, నువ్వు అవుట్ అయిపోయావా? అలా దారిలో పుడుకున్నావేంట్రా? లేరా లే. నిన్ను అవుట్ చేసా. మనం ఆడుకుందాం. కొద్దిసేపు ఉంటే వదిన అందరినీ ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఇప్పటికైతే మీరు కానివ్వండి. అరే శ్వేత్ నాకు ఊపైకిరా. పళ్ళు తోమలేదా స్టూపిడ్? చెత్త వాసన వస్తుంది. చెత్త మొహం దానా. ఐశ్వర్య నువ్వు ఆడతావా? ఇంట్రెస్టింగ్. ఏ గేమ్ ఆంటీ? కరెంట్ షాక్ ఆట. తప్పించుకునే లోపు వీప్ మీద ఇలా చర్చే లోపు నువ్వు ఆగిపోవాలి. ఓ చరచాలా? మీ ముగ్గురులో ఏ ఒక్కరు నా వీప్ మీద చర్చినా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. మ్యాన్ హ్యాండ్లింగ్ లా ఉంది, బట్ ఒకసారి ఆడతాను. ఆడాలి. ఏ తల్లిపిల్ల, నీ దోస్తు కటీఫ్ నువ్వు మాతో ఆడుతూ పో. అవును, సోదం వేషం వేసుకుని మమ్మల్ని మోసం చేసావు. మోసం ఏంటి, వేషాలేంటి?
నీకు తెలియదు బాబాయ్, ఇది జగత్ కిలాడి. జంబలక్కడ పంపకి అంబ. మొహం చూడు ఎలా ఉందో, పట్టల సబ్బు నురగలాగా. పైకి కనిపించని సీరియల్ విలన్ ఇది. రేయ్, నా నాట్లోకి తీసుకుంటారా లేదా? అబ్బా చేర్చుకోండర్రా. ఏమొద్దు, నీతో పచ్చే. ఆహా, వద్దు వద్దు వద్దు. రాసిన బావ, మన ఆట మనం ఆడుకుందాం. అయ్యో అయ్యో రాకుండన్నా. నువ్వు ఆడకపోవటమే మంచిదమ్మా. వదినొచ్చిందంటే చెడు కూడా ఆడుకుంటుంది. చెడు కూడా అదెలా ఆడతారు అంకుల్?